హాయ్ ఫ్రెండ్స్. పార్ట్ 2 మీరు చూసారు కదా! ఇది పార్ట్ 3. ఆల్రెడీ ఆడవాళ్ళందరూ స్నానం చేసి 3 గంటలకి రెడీ అయిపోయి ట్రాక్టర్ మీద బయలుదేరడం జరిగింది. బయలుదేరేసి కెరండి ఏటిబట్టికి ఎళ్ళాము. అక్కడికెళ్ళిన తర్వాత పంతులు గారు ముందుగా వచ్చి మొత్తం పూజా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. జనాలు చూడండి ఎంతమందొచ్చారో. ఆడోళ్ళందరూ పసుపు చీరలు కట్టుకొని అందరూ రావడం జరిగింది. పసుపు చీరలు దానికి తోడుగా సుమ్మలు అంటే నెత్తి మీద పెట్టుకున్న సుమ్మలు కూడా కొంతమంది పసుపు తీసుకొచ్చారు. కొంతమంది వాళ్ళకి నచ్చిన కలర్స్ తెచ్చారు. దానికి ఏం ప్రాబ్లమ్ లేదు. అందరూ లైన్‌లో ఉన్నారు. లైన్‌లో ఉండి అక్కడున్న ముందుగా దాతలుంటారనమాట. ఆ దాతలతో ముందుగా నలుగురు నీళ్ళు పట్టుకోవడం జరిగింది. అక్కడి నుంచి అందరూ లైన్‌గా ఉండడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి. ఇప్పుడు టైం చూసేటప్పటికి 5 అయింది. అందరూ సొమ్ములు కట్టుకొని లైన్‌లో నిలబడి ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియో మీకు చూపిస్తాను చూడండి. ఇద్దరేసి వచ్చినోళ్ళు పర్వాలేదు. ఒక్కొక్కళ్ళు వచ్చినోళ్ళే కాస్త ఇబ్బంది. ఎందుకంటే ఇలాంటి పనులు డైలీ చేయలేరు కాబట్టి ఎప్పుడో చేస్తారు. ఎప్పుడో అనుకోకుండా ఒకసారి అనుకోకుండా చేస్తుంటారు ఇలాంటి పనులు. కాబట్టి వీళ్ళు ఎక్కడ అలసిపోకుండా ఉండడానికి మా మగవాళ్ళు కూడా పక్కనే ఉండి రోడ్డు మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ముందుగా ఎళ్ళేసి ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ మ్యూజిక్. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ సైలెంట్‌గా ఎళ్ళకూడదని డీజే కూడా పెట్టడం జరిగింది. ఆ డీజేలో దేవుడి పాటలు వేస్తున్నారు. ఆ సౌండ్ కాస్త ఎక్కువ రావడం వల్ల నేను ఆ సౌండ్ క్యాన్సిల్ చేసి నా వీడియో సౌండ్ పెట్టడం జరిగింది. అక్కడక్కడ మీకు డ్రోన్ షాట్ కూడా చూపిస్తాను చూడండి. ఇది అయినప్పటికీ 5:30 అయింది. కాస్త చీకటిగా ఉంది వీడియో తీయడానికి. అయినా కూడా ఏమాత్రం మిస్ చేయకుండా వీడియో కవరప్ చేశాను. అది చూడండి. కిరండి లాస్ట్‌కొచ్చామనమాట. ఎంట్రన్స్‌లో ఉంటది కదా! ఆ ఎంట్రన్స్‌కొచ్చాము. ఇక్కడ నుంచి రామ్ సాగర్ టర్నింగ్ ఇప్పుడు తిరుగుతాము. ఇప్పుడు తిరుగులోకి ఒక స్మాల్ మ్యూజిక్ మీకు వినండి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మ విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మ పూలు పళ్ళతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పూలు పళ్ళతో పూజలు నీకు అన్న పూజలతో అర్చన నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు పచ్చ పచ్చని గాజులు నీకు పట్టు పీతాంబ్రాలే నీకు కనుములు కట్టాలు డ్రోన్ షాట్ చూపిస్తాను. డ్రోన్ చాలా హైట్‌లో పెట్టాను. ఆళ్ళు వెళ్ళే వరకు కనిపించకపోవచ్చు. ఎందుకంటే అక్కడ కరెంట్ తీగలు హైవీ కరెంట్ తీగలున్నాయనమాట. అందుకే డ్రోన్ హైట్‌లో పెట్టాను. మళ్ళీ డ్రోన్ డౌన్ చేశాను మీగుండని. డౌన్ చేసి ఇప్పుడు మళ్ళీ అది వీడియో చూపిస్తాను చూడండి. మినిమమ్ ఈ జర్నీ ఏటిబట్టి నుండి మా ఊరికొచ్చేసరికి మినిమమ్ 2 గంటలన్నర అయిపోయింది. ఎందుకంటే ఉదయాన కాబట్టి ట్రాఫిక్‌కి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగని మా ఊరు యూత్ మొత్తం రోడ్డు పక్కల మొత్తం కాసుకొనున్నారు 2 పక్కల. ఎళ్ళే వరకి, వచ్చిన వరకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని రకాలుగా తీసుకున్నాము.
అక్కడక్కడ ట్రాక్టర్‌లోని వాటర్ సదుపాయం కూడా చేశాము. ఎవరైనా తాగుతామంటే వాటర్ కూడా తాగడానికి అనుకూలంగా ఉన్నట్టు అన్ని ఏర్పాట్లు చూసుకున్నాము. అమ్మ కనకదుర్గమము కాపాడరావమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చి ఆల్రెడీ ఫారెస్ట్ గేట్ సెంటర్‌కి ఆల్రెడీ వచ్చేసినాము. అంటే 3 రోడ్ల జంక్షన్ అనమాట. ఈ జంక్షన్ నుండి మనం జార్జిపురం విలేజ్‌కి ఎంటర్ అయిపోయాం. జార్జిపురం విలేజ్ నుంచి అక్కడ జార్జిపురం భక్తులందరూ కలిసి భజన చేసుకొని ముందెళ్తున్నారు. వాళ్ళు ముందు నుండి వచ్చారు. కాకపోతే మళ్ళీ కొంతమందొచ్చి మళ్ళీ కలిసారు. వాళ్ళు కూడా భజన చేసుకొని రావడం జరుగుతుంది మొత్తం అందరూ. మమ్ము దీవించరావమ్మా మధ్యలో మా ఊరోళ్ళు బాంబులు, పటాసులు బాగానే పేలుస్తున్నారు. ఇప్పుడు చూసారు కదా! బాంబులు పేల్చడం జరిగింది. మెయిన్ రోడ్ మీద కాదు, ఒక సైడ్‌కి పేలుస్తున్నారు. మా సర్పంచ్ గారు ఏమన్నారంటే, పేల్చినా సరే చూసుకొని జాగ్రత్తగా పేల్చండి. ఎవరికీ ఇబ్బంది లేకుండా అని చెప్పారు. ఒక పక్క డప్పులు, ఒక పక్క భజన, ఒక పక్క ఈ ప్రజలు అమ్మవారికి నీళ్ళు తేవడం జరుగుతుంది. నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గలువని మా దేహమెందుకు నిన్ను చూడని కన్నులెందుకు నిన్ను గలువని మా దేహమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు నీ పాట పాడని గలము ఎందుకు నిన్ను స్మరించని హృదయమెందుకు గుండెల నిండా భక్తి నింపుకొని దండిగా పూజలు చేస్తున్నామమ్మా విజయవాడలో వెలసిన దుర్గమ్మ నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ మెడలో దండలు వేసిన జార్జిపురం లాస్ట్‌కి వచ్చి మా షెడ్ కూడా దాటిపోయాము. మా ఊరికి ఎంట్రన్స్ అయిపోయాము. అప్పటికి టైం చూస్తే 7:30 అయిపోయింది. ఇంకా నడవలసింది ఇంకో అరగంట ఉంది. ఇక నడక స్టార్ట్ చేయడం నడుస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడు లేనిది ఒకసారి నడకంటే ఎవరికైనా సరే ఇబ్బందిగా ఉంటది కదా! కానీ ఆడవాళ్ళు మటికి చాలా ఓపిక మీద నడిచారు. నడుస్తూనే ఉన్నారు. ఇక్కడ మష్రూమ్ ఫ్యాక్టరీ టర్నింగు. ఇక్కడ మా ఊరు దగ్గరలో మష్రూమ్ ఫ్యాక్టరీ ఉందనమాట. ఆ టర్నింగ్‌లో మొత్తం అందరూ ఒక గుంపు మీద వచ్చారు. రోడ్డు మీద కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది అవుద్దని కొంచెం లైన్ ప్రాసెస్ చేశాము. ఇక్కడ మట్టికి అందరూ కలిసి ఒక గుంపులాగా వచ్చారు. ఇక్కడ నుంచి ఒక 5 నిమిషాలు దూరం ఉంటది మా ఊరికి. అంటే మా ఊరు నుండి షెడ్ వరకు, మా ఊరు షెడ్ వరకు 1 కిలోమీటర్ అనమాట. అక్కడి నుంచి వచ్చినప్పటికి చాలామంది అలసిపోయారు. చూడండి, ఒకళ్ళు వెనక, ఒకళ్ళు ముందు అయిపోయారు జనాలు మొత్తము. దరిదాపు మా ఊరు దగ్గరికి వచ్చేసినట్టేని. భజన కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిపించారు. బావుంది. భజన, డప్పులు కొట్టుకోవడాలు, మ్యూజిక్కు. అంటే గంగమ్మ వారి తెచ్చే ముందు సైలెంట్‌గా రాకంట ఒక మ్యూజిక్కు లేదా పాటలో ఏవో ఒకటి దేవుడి పట్ల యేసుకొని రావాలా. చూడండి, అందరూ ఎంత తొందరగా వెళ్ళిపోదామన్నట్టు ఆశతో స్పీడ్ మీద నడుచుకొనొస్తున్నారు. ఇంతకుముందు స్లోగా నడుచుకొచ్చారు. ఊరు దగ్గరికొచ్చాక జనాలు మొత్తం స్పీడ్‌గా అవుతున్నారు. ఇంకా నడుస్తూనే ఉన్నారు చూడండి. కొంతమంది ఇంకా చాలా ఒంట్లో బాగోపోయినోళ్ళు ఉన్నారు. ఒంటికి నీరసంగా ఉన్నోళ్ళు ఉన్నారు. అంటే నీళ్ళు తాగుకొని ఉదయాన్నే నడకంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటది కదా! కానీ దేవుడి గుండి మట్టుకి ఈళ్ళందరూ చాలా బాగా చేశారు. కష్టపడి నడుచుకొనొచ్చారు. ఇదే ఈ ట్రాక్టర్‌లోనే వాటర్ క్యాన్ సప్లై ఉందనమాట. తాగడానికి నీళ్ళు క్యాను ఈ ట్రాక్టర్‌లో ఏర్పాటు చేసేయడం జరిగింది. ఇంకా చాలామంది రావట్లేదు. వెనకున్నారు చూడండి. ఒక ఐదుగురు, ఆరుగురు ఉన్నారు వెనకాల. ఆళ్ళు మెల్లిగా నడుచుకొనొస్తున్నారు. ఎందుకంటే వీళ్ళెప్పుడు నా అంచనా ప్రకారం నడవలేదు. ఆల్రెడీ మేము మా ఊరికి ఎంటర్ అయిపోయాము. మా ఊరికి ఎంటర్ అయినప్పటికి 8 అయింది. అమ్మవారి విగ్రహం మా ఊరి పాత గుడిలో ఉందనమాట. ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళడం మీకు జరుగుతుంది.
అక్కడ తీసుకెళ్ళి ఆ అమ్మవారిని మేము ఆటో మీద మా కొత్త గుడికి తీసుకెళ్ళడం జరుగుతది. అది కూడా మొత్తం చూపిస్తాను చూడండి. దీవించరావమ్మా. ఆల్రెడీ మా ఊరి గుడి ఉందనమాట. ఆ గుడికి ఆల్రెడీ రావడం జరిగిపోయింది. అక్కడికొచ్చిన వాళ్ళందరూ ఆగేసి నిలబడి ఉన్నారు. ఆ అమ్మవారి విగ్రహం బయటకు తీయడం జరుగుతుంది. కాబట్టి ముందుగా అక్కడ అందరూ భజన చేస్తారు. భజన చేసిన తర్వాత అమ్మవారి విగ్రహం బయటకు తీసి మళ్ళీ యూ టర్న్ తీసుకొని మళ్ళా కొత్త గుడికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను చూడండి. పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా. పాడి పంటలు పదిలంగా చూసే పరమ పావని నీవేనమ్మా. పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ. పిల్ల పాపలను సల్లంగా చూసే తల్లివి నీవే మా దుర్గమ్మ. వరుణ దేవతల వచ్చి మా భూమి మాగాని చేసి పంటలు పండించవో. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినవమ్మ, మెడలో దండలు వేసినవమ్మ, మెండుగా మమ్ము దీవించరావమ్మ. అమ్మవారిని తీసే ముందుగా భజన కార్యక్రమం చేస్తున్నారు చూడండి. అందరికీ బొట్లు పెట్టడం జరుగుతుంది. ఆ అమ్మవారి విగ్రహం లోపల ఉందనమాట. కాకపోతే మాకు అక్కడ ప్లేస్ తక్కువ ఉంది. అమ్మవారి విగ్రహం బరువు ఎక్కువ ఉంది. తీయడం చాలా ఇబ్బంది అయిపోయింది. ఆ చిన్న ప్లేస్ నుండి అమ్మవారిని బయట తీసినప్పటికీ మేము చాలా కష్టపడ్డారు మా వాళ్ళందరూ. ఆఖరికి మెల్లిగా బయటికి తీసుకొని రావడం జరుగుతుంది. చూడండి అక్కడ ప్లేస్ తక్కువ అనమాట. ఆ ప్లేస్ తక్కువలోని అమ్మవారి విగ్రహం బయటకు తీస్తున్నారు. తీసి అక్కడ అమ్మవారి గురుండి ఆటో రెడీ చేయడం జరిగింది. ఆటో మీదకి తీసుకెళ్ళాలి ముందుగా అది ఆ అమ్మవారి విగ్రహాన్ని. అమ్మవారిని తలుచుకొని ఆటో ఆటో దగ్గరికి తీసుకెళ్ళేసి ఆటో మీద ఎక్కించడం జరుగుతుంది. కిందకి దించేసాం ఆల్రెడీ. అమ్మవారిని మెట్లు కిందకి దించి ముందుగా ఆటో మీదకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అది చూడండి ఎంతమంది జనాలు. నాకు తెలిసి మినిమం 10 మందైనా అమ్మవారిని పట్టుకోవాలా. లేకపోతే బ్యాలెన్స్ చాలా వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కించడం కష్టమవుతది. ముందుగా పైకి ఒక నలుగురిని ఎక్కించాము. ఆల్రెడీ ముగ్గురు నలుగురు ఉన్నారు పైన. ఆ తర్వాత కిందున్నోళ్ళు మొత్తం అమ్మవారిని అమాంతంగా ఆ విగ్రహాన్ని అమాంతంగా లేపి అక్కడ ఆటోలో పెట్టడం జరిగింది. అమ్మవారిని ఆటోలో పెట్టేసి మేము మళ్ళీ రిటర్న్ ఊరేగింపు అంటే మా ఊరికెళ్ళి అమ్మవారిని తీసుకొస్తున్నాం కాబట్టి మళ్ళీ వెనక నుండి రిటర్న్ తిరిగేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆ కొత్త గుడి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది అమ్మవారిని. నిన్ను తలువని భక్తులు లేరు, నిన్ను కొలువని జనులే లేరు. నిన్ను తలువని భక్తులు లేరు, నిన్ను కొలువని జనులే లేరు. భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు. భక్త కోటికి అండగా ఉంటూ భయభ్రాంతులను తొలగించేవు. విజయాలెన్నో చేకూర్చంగా విజయవాడలో కొలువైనావమ్మా. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినవమ్మ, మెడలో దండలు వేసినవమ్మ, మెండుగా మమ్ము దీవించరావమ్మ. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చిన ఇక్కడ
అక్కడి నుంచి అలాగా మా ఊరి గుడి దగ్గరికి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాము. ఎందుకంటే ఫుల్ వీడియో తీయాలంటే చాలా టైం పడతది. స్టోరేజ్ ఎక్కువ పడిపోద్ది కాబట్టి నేను అక్కడి నుంచి మళ్ళీ మా ఊరు కొత్త గుడికి ఎంటర్ అయినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. టర్నింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ అమ్మవారిని ఆల్రెడీ తెచ్చి అమ్మవారు పందిరి రాట వేసున్నాము. అక్కడ అమ్మవారిని వీళ్ళు అమ్మవారిని స్నానం చేపించడానికి అందరూ ఆడవాళ్ళు రెడీగా లైన్‌లో క్యూ కట్టి ఉన్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ తెచ్చిన నీళ్ళతో అమ్మవారి మీద వేసి స్నానం చేపించి అమ్మవారికి రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత అది పందిర పర్ణశాల ఉంది కదా! ఆ పర్ణశాలలో అమ్మవారిని పెట్టడం జరుగుతది. కాకపోతే అమ్మవారి విగ్రహం చాలా బరువుంది కాబట్టి అక్కడ మాకు ప్లేస్ తక్కువుంది. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా అమ్మవారి విగ్రహాన్ని స్నానం చేపిచ్చేసిన తర్వాత జాగ్రత్తగా తీసుకెళ్ళి పెడుతున్నాము. అప్పటికి టైం 9 అయిపోయింది. అమ్మ మెడలో దండలు వేసినమమ్మ మెండుగా మమ్ము దీవించరావమ్మా. అమ్మవారిని తీసుకెళ్ళి పర్ణశాల ఉంది కదా! ఆ పర్ణశాలలో పెట్టాలనమాట. కాకపోతే మాకు చాలా కష్టమైపోయింది అమ్మవారిని పర్ణశాలలో పెట్టడానికి. మినిమమ్ 10 మంది పట్టుకొని లేపితేనే అమ్మవారు లెగుస్తున్నారు. లేపోతే లేపడానికి మాకు చాలా కష్టమైంది. అక్కడ తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. అయినా కూడా మా ఊరోళ్ళందరూ కలిసి అమ్మవారిని తీసుకెళ్ళి పర్ణశాలలో పెట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో గురించి మీరు వెయిట్ చేయాలి. పార్ట్ 3 కంప్లీట్‌గా చూసారని కోరుకుంటూ పార్ట్ 4 గురించి వెయిట్ ఫర్ యూ.